ఈరోజు ఇక్కడ మా పల్లవి చరణం మీడియా క్రియేషన్స్ బ్యానర్ మీద దోస్త్ అనే షార్ట్ ఫిల్మ్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ముహూర్తం షాట్ను ఇక్కడ మా రామగుండం హనుమాన్ జంక్షన్లో ఈరోజు ఇక్కడ ఈ షూటింగ్ ముహూర్తం షాట్ తీస్తున్నాము. షార్ట్ ఫిల్మ్ పేరు దోస్త్. ఒక స్నేహబంధాన్ని గొప్పగా చూపించే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి అతిథులుగా వచ్చిన మా సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. అట్లాగే గాంధీ సార్ అతిథిగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా దయా నర్సింగ్ కూడా, దామర శంకరన్న, సీనియర్ ఆర్టిస్ట్ దామర శంకరన్న కూడా వచ్చారు. వీళ్ళందరినీ ఆశీర్వాదాలు తీసుకొని దోస్త్ అనే షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ మొదలుపెట్టడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల క్రితము సీనియర్ ఆర్టిస్ట్ దామర శంకరన్నతో కూడా మేము యాత్ర చేయడం జరిగింది. ఆయన ఈరోజు ఒక అతిథిగా వచ్చి మా షార్ట్ ఫిలిం గురించి అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాడు పారిశ్రామిక ప్రాంతం ఎలా ఉందంటే ప్రజలకు కరోనా వచ్చింది. సహజంగా చాలామంది ఇక్కడ ఒకప్పుడు పోల్చుకుంటే ఇప్పుడు చాలామంది టెలిఫిల్మ్ తీస్తున్నారు. వాస్తవానికి దృశ్య రూపకం అనేది సమాజ చైతన్యానికి చాలా తోడ్పడుతుంది. మరి ఆ కోవలోనే స్నేహం అంటే ఏమిటి, స్నేహం అంటే ఎలా ఉంటుంది, అసలైన స్నేహం ఎలా ఉంటుంది అనే ఒక సదుద్దేశంతోనే ఒక సదభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి రామస్వామి గారు ఈ సబ్జెక్ట్ను ఎన్నుకోవడం అభినందించదగ్గ విషయం. ఈ మధ్య తాగుడుకు బానిసలై, ఈ మత్తు పదార్థాలకు బానిసలై నానా బీభత్సాలు సృష్టిస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి విషయంలో కేవలం గవర్నమెంటే కాదు, అమ్మ నాన్నలే కాదు, అందరం మన వంతుగా మనం వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి మంచి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని, దానివల్ల కొంతలో కొంతైనా సమాజానికి తోడ్పడుతుందని భావిస్తూ మరి స్నేహం విషయంలో ఒక మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్న రామస్వామిని అభినందిస్తూ ఇలాంటి చిత్రాలు మునముందు మరి ఇంకా ఎన్నో తీయాలని, సమాజానికి అందించాలని, అందుకు ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్న దామర శంకర్ అన్నయ్య గాంధీ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. కళలకు, కళాకారులకు, కళాభిమానులకు ఉర్తిగడ్డ అంటే గోదావరిఖని కార్మిక ప్రాంతం. మరి గోదావరిఖని ప్రాంతంలో అందరూ సినిమాలు తీయవచ్చు, అందరూ నటించవచ్చు, అందరూ డైరెక్షన్ చేయవచ్చు. కానీ ఒక మన్నిక కలిగే చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మట్టుకు చాలా సినిమాలు తీసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి తప్పకుండా ఒక మన్నిక ఉండి మన్నన కలిగినటువంటి చిత్రాలు మంచి ప్రాచుర్యాన్ని పొందుతాయి. ఆ కోవకు చెందిందే మా మిత్రుడు రామస్వామి తీసేటువంటి చిత్రాలు. నాకు తెలిసి ఇప్పటి ఒక డజన్ వరకు సినిమాలు తీసిండ్రు ఆయన. ప్రతిదీ సందేశాత్మకమే. ప్రతి సందేశంలో అంటే ప్రతి చిత్రంలో ఒక సందేశాన్ని ఇచ్చి సమాజాన్ని ఆలోచింపజేసి సమాజంలో మార్పు తేవడానికి మా రామస్వామి చిత్రాలు బాగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ఆ 12లో కొన్ని చూడడం జరిగింది. ఆ చూసేటువంటి వాటిలో చాలా చక్కగా ఉంటాయి. మా రామస్వామి దగ్గర ఒక ప్రత్యేకత ఒకటి ఉన్నది. అందులో నటించే వాళ్ళను నటింపజేసేటువంటి గొప్పతనం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో ఒక కౌన్సిలింగ్ టైప్లో నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేటువంటి గొప్పతనం మా రామస్వామి దక్కింది. ఒక మాటలు చెప్పాలంటే మన గోదావరిఖని కళారంగంలో ఒక ఆణిముత్యంగా రామస్వామి వెలుగొందుతూ ఉన్నాడు. మరి అందులో భాగమే ఈరోజు దోస్త్ అనే ఒక మంచి చిత్రం ఇది. నిజంగా నాకు తెలిసి ఇక్కడ నిర్మాణం జరిగినటువంటి లఘు చిత్రాల్లో ఒక డిఫరెంట్ ఇతివృత్తంతో, డిఫరెంట్ కథాంశంతో తీస్తున్నటువంటి చిత్రంగా నేను భావిస్తున్నా. ఇదివరకు నేను చూడలే. రాత్రి నేను అడగడం జరిగింది రామస్వామిని, దాంట్లో ఉండేటువంటి కథాంశం ఏంటి అని ఒక బ్రీఫ్గా అడిగితే ఆయన చెప్పినటువంటి అందులో ఉన్నటువంటి కథ చాలా బాగుండేది. తప్పకుండా నాకు తెలిసి ఈ చిత్రం నిర్మాణం అయిన తర్వాత
ఎడిటింగ్ అయిన తర్వాత ఆవిష్కరణ జరిగిన తర్వాత చాలామందిని ఏడిపించేటువంటి చిత్రం ఈ చిత్రం. మరి ఇందులో నటిస్తున్నటువంటి నటవర్గాన్ని అందరికీ పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు చేస్తూ, ముఖ్యంగా మా రామస్వామికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాకు మంచి ఆత్మీయులు, ఈ ప్రాంతంలో ఒక ప్రాంతానికి చాలా అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఒక తెలంగాణ సత్తా చూపిస్తూ మంచి చిత్రాలను అందిస్తూ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కళాకారులను ప్రోత్సహిస్తున్న వర్మ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు, ఈ ప్రాంతంలో కళలకు ఒక ఆవిష్కరణ చేసి కళలకు ఒక రుచి చూపించినటువంటి మా దామెరి శంకరన్నకు, పాట ద్వారా పాటకు నడకలు నేర్పుతూ అక్షరాలకు ఒక మంచి అర్థాన్ని ఇస్తున్నటువంటి మా దయానర్సింగ్కు, అందరికీ మిగతా వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ముహూర్తపు షాట్ను క్లాబ్ కొట్టాల్సిన మన సినిమా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వర్మ గారిని ఈ దోస్తు షార్ట్ ఫిలిం ముహూర్తానికి ప్రత్యేకంగా నేను హైదరాబాద్ నుండి రమ్మని చెప్పడం జరిగింది. నా మిత్రుడు వర్మను కూడా ఈ షార్ట్ ఫిలిం కొరకు ఒక్క నిమిషం మాట్లాడాల్సి జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండంలో నవీన్ స్టూడియో అధినేత, అంటే ఒకప్పుడు నవీన్ స్టూడియో, ఇప్పుడు బ్యానర్ వచ్చి పల్లవి చరణం క్రియేషన్స్, మీడియా క్రియేషన్స్ వాళ్ళు ఈరోజు దోస్త్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ జరిగింది. దానికి దర్శకత్వం మన రామస్వామి గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి రావడానికి కారణం మా రామస్వామి. నేను మామ అని పిలుస్తాను. ఈ అనుబంధం ఇప్పటిది కాదు, 36 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి రెగ్యులర్గా వస్తున్నాను. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ కానీ వీళ్ళందరూ ఎడిటింగ్ చేయడం కానీ ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ చేశాను. దాంతో అప్పటి నుంచే నాకు, నేను దూరదర్శన్ ఎపిసోడ్లు, సీరియళ్ళు, జెమినీ సీరియల్ చేసే టైంలో కూడా నాకు ఫోటోగ్రాఫర్గా మన రామస్వామి నా పక్కనే ఉండి చాలా అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినాము. అప్పటి నుంచి అనుబంధం అలాగే ఉంది. ఈరోజు కూడా ఒక మంచి కాన్సెప్ట్, ఒక ఫ్రెండ్షిప్ మీద ఒక మంచి కంటెంట్ తీసుకొని చేస్తున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చాలామంది ప్రముఖుల మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్మించినటువంటి గౌరవనీయులు రామస్వామి గారికి, మరియు ఇక్కడికి ముఖ్య అతిథిలో విచ్చేసినటువంటి నరేష్ వర్మ గారికి, గాంధీ సార్ గారికి, అదేవిధంగా దామశంకర్ గారికి, దయా నర్సింగ్ గారికి, ఇందులో నటించబోతున్నటువంటి ఆర్టిస్టులకు, తర్వాత మీడియా మిత్రులకు, తదితర పోషకులకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మోదంపల్లి రామస్వామి గారు గతంలో చాలా చిత్రాలు తీశారు. అవన్నీ కూడా సమాజం నుంచి ఒక మార్పు కోరుకుంటూ ఎన్నో సందేశాత్మకమైన చిత్రాలు తీశారు. అదేవిధంగా ఈరోజు కూడా మరొక సందేశాత్మక అయినటువంటి చిత్రంతో మన ముందుకు రావడం జరిగింది. గతంలో నిర్మించినటువంటి చిత్రాల్లో కూడా నేను పలుమార్లు ఒక ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్ని పోషించడం జరిగింది. నాకు ఇలాంటి మంచి మంచి అవకాశాలు ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, మరొకసారి కూడా ఈ చిత్రంలో మరొక ప్రత్యేకమైనటువంటి పాత్రను ఇవ్వడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలానే మంచి మంచి సినిమాలు, సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి సినిమాలు తీస్తూ మాలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలి రామస్వామి గారు అని ఈ యొక్క సభాముఖంగా నేను కోరుకోవడం జరుగుతుంది.
రా ఇంటి దగ్గర మనం ఎప్పుడు కట్టుకునే ప్లేస్కు రా. రోలింగ్ కెమెరా యాక్షన్. నానా మా ఫ్రెండ్ హైదరాబాద్లో కాలేజ్ చేస్తారట, నన్ను కూడా అక్కడ చదివిస్తావు హైదరాబాద్లో? కట్.